శ్రీమాత్రే నమః. మనం నిత్య జీవితంలో ఏ పని చేసినా సరే, ముఖ్యంగా కొన్ని కొన్ని ముఖ్యమైన పనులు జీవితంలో ఉదాహరణకి వివాహం, లేకపోతే గృహప్రవేశాలు, శంకుస్థాపన ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం ఒక ముహూర్తాన్ని నిర్ణయించుకుని, ఆ ముహూర్తానికి కార్యక్రమం చేస్తాం. అసలు అలా ఒక ముహూర్తాన్ని పెట్టి దానికే ఎందుకు కార్యక్రమం చేయాలి? ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా! అంటే దానికి శాస్త్రంలో కొంత విషయాన్ని చెప్పారు. ఏంటి అంటే, ఒక వ్యక్తికి ఒక పని చేయాలి అనుకున్నప్పుడు, ఆ పనిని అడ్డుపడేటువంటి ఎన్నో శక్తులుంటాయి. అది బాహ్యంగా కావచ్చు, లేదా సూక్ష్మంగా కావచ్చు. ఉదాహరణకి మనం ఒక ఇల్లు కట్టుకున్నామంటే, మనం కట్టుకుంటున్నామని ఆనందించే వాళ్ళుంటారు. ఆ విషయం గురించి మన మీద పడి ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు. నరదిష్టి, నరఘోష, శత్రుదోషాలు ఆ పనికి ఇప్పుడు ఒక వ్యక్తి ఇల్లు తీసుకోవాలి అనుకుని దానికి హోమ్ లోన్ అప్లై చేస్తే, రావాల్సిన లోన్ లాక ఇల్లు డిలే అవ్వడం, ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయి అంటే, మనకి తెలియనటువంటి కొన్ని మన కర్మలో లేదా కొన్ని శక్తిలో అడ్డుపడడం వల్ల అలాంటి సమస్యలు వస్తాయి. అయితే ఇవన్నీ ఎలాగోలా పూర్తి చేసి కష్టపడి ఇల్లు కట్టుకున్నప్పుడు, ఆ ఇల్లు గృహప్రవేశం చేసి, లేదా ఇన్ని కష్టాలన్నింటినీ కూడా భరించి వివాహం చేసుకుంటున్నప్పుడు అది ఆనందంగా విజయవంతమయ్యి జీవితం అంతా కూడా దంపతులు కలిసి ఉండాలి అంటే, ఈ అన్నిటికీ కూడా అవన్నీ కూడా చేసినటువంటి ప్రతి పని విజయవంతం కావడానికి ఒక ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. ఒక వ్యక్తి ఉదాహరణకు ఏ వ్యక్తి అయినా సరే, ఏ జాతకంలో తన యొక్క రాశి ఏ నక్షత్రంలో జన్మించాడో ఆ నక్షత్రాన్ని చూసి ముహూర్తాన్ని నిర్ణయించేటువంటి సిద్ధాంతి, ఆ నక్షత్రానికి అనుకూలమైనటువంటి నక్షత్రాలు, అలానే అతను పుట్టినటువంటి లగ్నానికి అనుకూలంగా ఉండేటువంటి లగ్నమునందు, దానితో పాటుగా ఆ సమయంలో ఏ సమయంలో అయితే ముహూర్తాన్ని పెడతారో ఆ ముహూర్త సమయంలో ఉండేటువంటి లగ్నంలో ఉండేటువంటి గ్రహాలన్నీ కూడా స్థాన శుద్ధిని కల్పిస్తూ, దానితో పాటుగా వారము, వజ్యము ఇలాంటి వారం కూడా సుదినంగా ఉండేలాగా, వజ్యాలు ఇలాంటివేం లేకుండా కరణాలు అన్నీ కూడా శుభంగా ఉండేలాగా చూసి ఒక ముహూర్తాన్ని ఏర్పాటు చేసి ఆ ముహూర్తానికి మీకు ఇస్తారు. ఈ ముహూర్త సమయం నిర్ణయించి అన్ని గంటల అన్ని నిమిషములకు అదే సమయంలో మీరు చేసేటువంటి కార్యక్రమము, మీరు సాధారణంగా చేసే కార్యక్రమం కంటే కూడా ఇలా ఒక ముహూర్తాన్ని మీకు అనుకూలించేటువంటి ముహూర్తానికి మీరు కార్యక్రమాన్ని చేయడం వల్ల చేసేటువంటి పని విజయవంతం అవడమే కాక దానివల్ల మీరు ఆనందాన్ని కూడా అనుభవిస్తారు. కొంతమందికి ఒక వ్యక్తికి జీవితంలో ఇల్లు కట్టుకోవాలి, అతని జాతకంలో ఇల్లు యోగ్యత ఉండదు. అంటే కష్టపడి ఇల్లు కట్టుకున్నా సరే దాంట్లో అతనికి నివసించేటువంటి యోగ్యత అతనికి ఉండదు. కానీ ముహూర్తం అనేటువంటిది చక్కగా శాస్త్రపరంగా పెట్టుకొని ఆ సమయానికి గృహప్రవేశం చేసినట్లయితే ఆ ముహూర్తంలో ఉండేటువంటి ఆ ముహూర్త బలం వల్ల మీకు లేనటువంటి యోగం కూడా కలిసి వస్తుంది. అలాంటి వాటన్నిటికీ కూడా ప్రతి పని విజయవంతం కావడానికి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః తైతైః క్రియమాణ కరిష్యమాణ అంటే ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా ఎటువంటి అరిష్టాన్ని చూపించకుండా ఏకాదశ స్థాన ఫలసిద్ధ్యర్థం అన్నీ కూడా ఏకాదశ స్థానం లాభస్థానం అక్కడ ఉంటే మనకి ఎలాంటి ఫలితం కలుగుతుందో ఆ ముహూర్త బలంలో మనం చేసినట్లయితే అన్నీ కూడా మనకి లాభాలు సిద్ధిస్తాయి. అందుకే మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ముహూర్త సమయానికి ఆచరిస్తే చేసినటువంటి ప్రతి కార్యం కూడా విజయవంతం తీరుతుంది.